హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు ముజాహిద్స్ డెవ్ జర్నీ. ఈరోజు మనం MySQL లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం ఆల్రెడీ. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకున్నాము. దాని తర్వాత టేబుల్ని ఎలా డిలీట్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సో ముందుగా మనము MySQL సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. MySQL సర్వర్ని కనెక్ట్ అవ్వడానికి MySQL వర్క్ బెంచ్ లేదా కమాండ్ లైన్ ప్రాంప్ట్ను ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం సర్వర్లో లాగిన్ అవ్వడానికి MySQL యూజర్ నేమ్ రూట్ ఎంటర్ క్లిక్ చేయాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. మనం MySQL సర్వర్తో కనెక్ట్ అవుతాం. సో MySQL సర్వర్తో కనెక్ట్ అయిన తర్వాత మనము డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ DB అనే డేటాబేస్ని నేను క్రియేట్ చేస్తాను. ఎంటర్ క్లిక్ చేయాలి. స్టూడెంట్ DB అనే డేటాబేస్ అయితే మనకు సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఈ డేటాబేస్ని మనం యూజ్ చేయాలంటే యూజ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. యూజ్ స్టూడెంట్ DB. ఎంటర్ క్లిక్ చేయాలి. డేటాబేస్ చేంజ్ అంటే ఇప్పుడు మనకు స్టూడెంట్ DBలో మనము వర్క్ చేయగలుగుతాం. ఈ స్టూడెంట్ DB డేటాబేస్లో మనము టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయడానికి మనము క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్ని నేను స్టూడెంట్స్ అని పెట్టుకుంటాను. సో ఈ స్టూడెంట్స్ ఓపెన్ బ్రాకెట్స్, ఇక్కడ ఫస్ట్ ID, దాని యొక్క డేటా టైప్ ఇంట్ ప్రైమరీ కీ. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ప్రైమరీ కీ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ యూజ్ అవుతుంది. దీని గురించి డీటెయిల్గా మరి తర్వాత తెలుసుకున్నాము. నెక్స్ట్ నేమ్, ఇది ఒక వ్యాఖ్య. దీంట్లో వచ్చేసి దీని యొక్క లెంత్ కెపాసిటీ నేను 50 క్యారెక్టర్స్ వరకు ఉంచాలనుకుంటున్నాను. సో బ్రాకెట్లో 50 అని ఇస్తాను. నెక్స్ట్ ఏజ్, ఇది ఒక ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ ఈమెయిల్, సో ఇందులో కూడా నేను వ్యాఖ్య యూజ్ చేస్తాను. దీని యొక్క కెపాసిటీ 100 క్యారెక్టర్స్ నేను స్టోర్ చేయడానికి వీలుగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుండి ఫస్ట్లో కమా పెట్టాను ఇంత ID దగ్గర. నెక్స్ట్ కమా, లాస్ట్ కాలం దగ్గర మాత్రం నేను కమా అనేది పెట్టాను. డైరెక్ట్గా క్లోజ్ చేసేసి సెమికోలన్తో ఎండ్ చేస్తాను. సో నౌ క్వరీ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేయగానే క్వరీ అనేది క్రియేట్ అయిపోతుంది. క్వరీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు టేబుల్ అనేది చూడాలి. ఆ టేబుల్ని మనం చూడాలి అంటే మనము డిస్క్రైబ్ స్టూడెంట్స్ అని మనము ఎంటర్ చేయగానే మనకు టోటల్ టేబుల్ డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ టేబుల్ మనకి కాలమ్స్, ఫీల్డ్ నేమ్స్ అనేవి ఏంటి, ID, నేమ్, ఏజ్, ఈమెయిల్, దాని యొక్క డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ అన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. ఓకే, ఇంతవరకు మనము టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు టేబుల్ని ఎలా డ్రాప్ చేయాలి లేదా ఎలా డిలీట్ చేయాలో నేర్చుకున్నాం. సో ముందుగా ఏవైనా మనకు అనవసరమైనటువంటి టేబుల్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఆ అనవసరమైన టేబుల్స్ని డిలీట్ చేయడానికి మనం ఒకే ఒక కమాండ్ డిలీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్స్ టేబుల్ని డిలీట్ చేయాలి అని. సో ఈ స్టూడెంట్స్ టేబుల్ మనము ఏ డేటాబేస్లో ఉందో ముందు తెలుసుకోవాలి. సో దానికి షో డేటాబేసెస్ అని క్లిక్ చేస్తే మాకు డేటాబేసెస్ లిస్ట్ అన్నీ వస్తాయి. మనం ఆల్రెడీ
స్టూడెంట్స్ డిబి అనే డేటాబేస్ ని మనము క్రియేట్ చేసుకున్నాం కదా రీసెంట్ గా. సో ఆ స్టూడెంట్ డిబిలోకి ఎంటర్ అవుతాం. యూజ్ స్టూడెంట్ డిబి. ఈ స్టూడెంట్ డిబిలోకి మనం ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ మనం టేబుల్స్ చూడాలి. షో టేబుల్స్. ఇక్కడ మనకు ఈ స్టూడెంట్స్ డిబి అనేటటువంటి డేటాబేస్ లో షో టేబుల్స్ అని మనం కమాండ్ యూజ్ చేయగానే మనకు ఒక టేబుల్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ టేబుల్ నేమ్ స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్స్ టేబుల్ ని మనం ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనము సింపుల్ గా డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్, ఈ డ్రాప్ టేబుల్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్. ఒకసారి ఈ టేబుల్ ని డ్రాప్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డేటా తిరిగి రాదు. ఓకేనా? సో అందుకే జాగ్రత్తగా ఉండాలి. డిలీట్ చేసేటప్పుడు ఏదైనా మనం డేటా డిలీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు డిలీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఈ కమాండ్ క్లిక్ చేసి డ్రాప్ టేబుల్ స్టూడెంట్స్ అని ఒకసారి ఎంటర్ క్లిక్ చేయగానే క్వరీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అంటే ఇప్పుడు మనకు ఆ స్టూడెంట్స్ టేబుల్ అనేది లేదు. అవి ఒకసారి చూసుకోవాలి, అది డిలీట్ అయిందా లేదా అనేది మనకు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మనం సింపుల్ గా షో టేబుల్స్ అనే కమాండ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనకు స్టూడెంట్స్ అనే టేబుల్ ఉంది, ఇప్పుడు ఎంటీ అంటే ఏమీ లేదు ఈ టేబుల్లో. ఈ స్టూడెంట్స్ డిబి అనే డేటాబేస్ లో ఏ టేబుల్స్ అనేవి లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకసారి టేబుల్ డిలీట్ చేస్తే ఆ డేటా పూర్తిగా పోతుంది, దాన్ని తిరిగి పొందలేము. కాబట్టి టేబుల్ డ్రాప్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ.